మనలను సమకూర్చువాడు. కోల్పోయిందంతా తిరిగి ఇవ్వడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. అంత మాత్రం కాదు, కోల్పోయిన దానికి ఇంకా అనేక రెట్లు దేవుడు ఇవ్వగలడు. యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే అదే పాఠం మనకు బోధపరచబడుతుంది. యోబు అన్నీ కోల్పోయాడు, కానీ దేవుని యొక్క కృప ద్వారా మరలా యోబు సమస్తాన్ని కూడా తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను కేవలం ఆస్తిపాస్తుల గురించో పేరు ప్రఖ్యాతుల గురించో నేను మాట్లాడడం లేదు, కానీ నీ ఆధ్యాత్మిక అనుభవాలు అడుగుంటుపోయిన పరిస్థితిలో ఉంటే, ప్రార్థన లేమి, వాక్య ధ్యానం మీద ఆసక్తి కోల్పోవడం, పరిశుద్ధతను కోల్పోవడం, లేదా యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసాన్ని కోల్పోయి లోక సంబంధమైన అనుభవాలను నువ్వు జీవిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు మరలా దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, సమకూర్చు ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వగలిగితే, ఆయన నిన్ను పూర్వకాలమున నువ్వు ఎలాంటి సమృద్ధిని కలిగి ఉన్నావో, ఎలాంటి సత్సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నావో, ఎలాంటి ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను పునరుద్ధరించి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు.